శత్రువు ఒకడే కాదు, ఎదురుగా వచ్చినటువంటి అపాయం కూడా, ఎదురుగా వచ్చే అపాయం కూడా అట దేవుడు ముందు నడుస్తుంది, అంత తప్పిపోతాడట. దేవుని స్తోత్రం. చిన్న దెబ్బతోటే ఈరోజు మీ అల్లుడికి అది చిన్నదనుకోవడమే, ఎందుకంటే ప్రాణమే పోవాల్సిన పరిస్థితి. కానీ కానీ దేవుడు ఈరోజు ప్రాణం పోకుండా కాచి కాపాడంటే దేవుని యొక్క కృప. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి ప్రభు ఈరోజు సూటుగా ఏం మాట్లాడుతున్నాడంటే వాళ్ళకి ఇది ఒక హెచ్చరిక, మరి కుటుంబానికి ఒక హెచ్చరిక. ఆ హెచ్చరిక ఏంటో తెలుసా? ₹1,00,00,000 రాని ఆదివారం ప్రభు వ్యాపారం చేస్తాడు కదా, వ్యాపారం చేస్తాడు కనుక ఒక్కరైనా ఒకవేళ భర్త వ్యాపారంకి వెళ్తే భార్య అయినా సరే దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని సన్నిధిలో సాలేం రాజు గారని పాస్టర్ ఉండేది. పనికి వెళ్ళినప్పుడు ఒకళ్ళని ప్రత్యేకంగా ప్రార్థన ఉండిపోయేవారంట. ఈరోజు ఆశీర్వదించబడ్డారు. మీ పాపకు చెప్పండి, ఆదివారం ఆ 7 దినాల్లో 6 దినాలు ప్రభు మనవి. 6 దినాల్లో నువ్వేం పని చేస్తావో, నువ్వేం కష్టపడతావు, నువ్వు చదువుతావో, చిందులేస్తావో, వ్యవసాయం చేస్తావో, వ్యాపారం చేస్తావో, ఉద్యోగం చేస్తావో, ఏం చేస్తావో చేసుకో. 7వ దినం అంట ప్రభు దినం. ప్రభు దినం ఎక్కడున్నా, ఒకవేళ ఏదైనా ప్రాంతానికి వెళ్ళిపోతే 1 గంట సేపు అయినా సరే ఆదివారం అనమాట, అక్కడికి వెళ్ళి 1 అరగంట ప్రార్థన చేసుకుని మళ్ళీ బయటకు వచ్చి వాళ్ళు వ్యాపారం చేసుకుని ప్రభు కార్యం చేస్తారు. ప్రభు సన్నిధిలో ఉంటే కోడి పిల్లలు అంట కోడి తీసుకొని మేత తీసుకుని వెళ్ళినప్పుడు కోడి రెక్కల కింద ఉన్నంత వరకు కూడాను ఆ కోడి పిల్లలకి ఏ అపాయం కూడా రాదు. కోడి రెక్కల కాళ్ళ దగ్గర నుంచి బయటికి వెళ్ళింది అనుకో, అప్పుడు ఏం పరిస్థితి? గద్దె ఎప్పుడు వచ్చి ఎత్తుకెళ్ళిపోతుందో తెలియదు. సాతాను మనిషిని కూడా ఎప్పుడు పట్టుకుంటాడో తెలియదు, ఎప్పుడు తిరగేస్తాడో తెలియదు, ఎప్పుడు యాక్సిడెంట్ చేస్తాడో తెలియదు, ఎప్పుడు బలహీనంలో తీసుకెళ్తాడో తెలియదు. కనుక కోడి తన రెక్కల కింద పిల్లలు ఎలాగైతే వెళ్ళి దాక్కుంటాయట, దేవుని సన్నిధిలో ఆదివారం పూట మనం వెళ్ళి దాక్కుని ఆయన ఎప్పుడైతే మనం స్తుతిస్తామో, ఆయన ఎప్పుడైతే మనం గణపరుస్తామో, ప్రభు శక్తిని మనం పొందుకొని మనం వెళ్తున్నప్పుడు సాతాను గారు ఎదురు పడితే అటాక్. అందుకే ఇక్కడ భక్తులు క్లియర్గా రాస్తున్నాడు అన్నమాట. నా ముందు నీ ఉండగా ఎదురొచ్చు వాడవాడు, కార్యము చేయగా అడ్డుపడు వాడవాడు. యుద్ధము నీదేనయ్యా ఓ సూర్యుడా, ముందుకు సాగెదనయ్యా. యుద్ధము నీదేనయ్యా ఓ సూర్యుడా, ముందుకు సాగెదనయ్యా. జయమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా. యుద్ధ సూర్యుడు మనం నమ్ముకున్న దేవుడు, బలవంతుడు మనం నమ్ముకున్న దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు మన దేవుడు. మోసే ఇశ్రాయేలు ప్రజలను తీసుకొని వెళ్తా ఉన్నాడు. ఎదురుగా ఎర్ర సముద్రం, వెనకాతలు చూస్తే ఫరో సైన్యం గుర్రాలతో రథములతో వచ్చేస్తున్నారు. దొరికితే నరికి పాడేస్తారు. ఎందుకు నరికి పాడేస్తారో తెలుసా? అప్పటి వరకు వాళ్ళ దగ్గర బానిసగా పనిచేస్తున్నారు. మీరు అరేబియా, అటు సౌత్ కొరియా, అటు అరబిక్ దేశాలకు కానీ వెళ్తే మనం పనికి వెళ్ళిన తర్వాత మనల్ని బానిసలుగా చూస్తారు. వాళ్ళు పని వదిలిసి వచ్చేద్దామంటే వెళ్ళిపోతారు, ఆపేస్తారు, మరలా ఆకుని వెళ్ళిపోతారు. తెలుసా? ఆ సౌదీ ఆ దేశాలలో భయంకరంగా కఠిన శిక్షలు ఉంటాయి. మన దేశం మొత్తం వెళ్ళి ఆ బతిమలను వదలరు. ఒక్క తప్పు చేసామంటే అక్కడే ఉరి శిక్ష చేస్తారు. అర్థమైందా? ఈ మోసే కూడాను ఇశ్రాయేలు ప్రజలందరినీ, లక్షల మంది ప్రజల్ని
ఈ లక్షల మంది ప్రజలు తీసుకొని బయటకు వచ్చేసాడు. బానిసలుగా ఉన్నారు అక్కడ ఫరో దగ్గర. బయటకు వచ్చిన తర్వాత ఎలగొనకు అడవులు వెళ్ళి, కొండలు వెళ్ళి, ఎడారులు వెళ్ళి తిరిగారు. ఆఖరికి వచ్చేసరికి ఎడుదిక్కు తావలేదు. ఎదురుగా ఎర్ర సముద్రం కనబడుతుంది. మోసేటప్పుడు ప్రజలందరూ అంటున్నారు, ఓ మోసే, ఇలాగ వాళ్ళ చేతిలో చచ్చిపోయిన బదులు అక్కడ బానిసగా ఉంటేనే మంచి నీరు ఆహారం దొరుకును. ఇప్పుడు చూడు, వెనకాదల రథాలు, కత్తులు పట్టుకొని, ఈటలు పట్టుకొని, బాణాలు పట్టుకొని మమ్మల్ని నరకడానికి వస్తున్నారు. నీ మాటిని వచ్చేసామయ్యా అన్నారు. అప్పుడు మోసే ఏం చేశారో తెలుసా? ప్రార్థన చేశాడు. అయ్యా, నా ప్రజలు నన్ను దూషిస్తున్నారయ్యా, ఒక అద్భుతం చేయి నాయన అన్నప్పుడు, మోసే నీ చేయి పట్టుకుని, నీ కూడా నీ చేతిలో ఉన్న కర్ర పట్టుకుని సముద్రం వైపు చూపించు అన్నాడు. బలమైన తూర్పు గాలి సముద్రం మీద పడంట. గాలి నీరు అటు ఇటు సెదరగొట్టి మధ్యలో గోడల్లో నిలిచిపోయి మధ్యలో త్రోవ వచ్చేసింది. దేవుని స్తోత్రం. ఆరిన నేలలో వెళ్ళారంటారు. చూడండి ఎంత అద్భుతం. ఇటువైపు నీరు, ఇటువైపు నీరు, మధ్యలో దారి. అందుకే భక్తుడు అంటారు, యుద్ధము నీదేనయ్యా ఓ సూర్యుడా, ముందుకు సాగెదనయ్యా, యుద్ధము నీదేనయ్యా ఓ సూర్యుడా. సూర్యుడైన దేవుడు, బలవంతుడైన దేవుడు, వేలాది వీరుడైన దేవుడు. అలాంటి దేవుడు నమ్ముకుంటే మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఎదురుగా ఎర్ర సముద్రం ఉండి, నువ్వు నిలబడు, నా వైపు చూడు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా విడదీసి మధ్యలో తోవించి దేవుడు నేను. అంత బలం దేవుడు. ఎరుకో గోడలు ఎదురుగా ఉన్నాయి, నిలబడు. చప్పట్లు కొడితే ఎరుకో గోడలు కూలిపోయాయి. ఊరగా సైన్యాలు పడిపోయాయి. ఎంత అద్భుతమైనది చూస్తారా? ఎదురుగా సైన్యం కనబడుతుంది, సైన్యం లేరు, ఎముకలే ఉన్నాయి లోయల్లో. నా ప్రభువాన్ని చూశాడు. చూసేసరికి ప్రవక్తకి దేవుడు ఏం చేశాడు తెలుసా? ఎముకలన్నీ నిలబడిపోయి సైన్యంగా మారిపోయారు. దేవుని స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు అండి! ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేసే గొప్ప దేవుడు తెలుసా? కళ్ళు లేనోడికి కళ్ళు ఇచ్చిన దేవుడు, కాళ్ళు లేని వారికి కాళ్ళు ఇచ్చే దేవుడు, బుద్ధిహీనత గలవాడికి బుద్ధి ఇచ్చే దేవుడు, జ్ఞానం లేని వాడికి జ్ఞానం ఇచ్చే దేవుడు, శక్తి లేని వాడికి శక్తినిచ్చిన దేవుడు ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం. గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. నిజంగా అలాంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. అయితే ఆయన అంటాడు 41వ కీర్తనలో 1వ అధ్యాయంలో ఆయన అంటాడు, బేదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవాని తప్పించును. దేవుని స్తోత్రం. బేదలనట ఎవరైతే కటాక్షిస్తారో, బేదలు ఎవరైతే ఆదుకుంటారట, వాళ్ళకట ఆపదొస్తట దేవుడట వాళ్ళని తప్పిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎన్నిసార్లు బండి మీద జర్నీ చేస్తూ ఉంటాం. బండి మీద జర్నీ చేస్తూ ఉన్నప్పుడు ఎన్ని యాక్సిడెంట్ నుంచి దేవుడు తప్పిస్తున్నాడు తెలుసా? ఎన్నిసార్లు దేవుడు తప్పిస్తున్నాడు తెలుసా? ఎన్నిసార్లు చచ్చిపోవాల్సిందో. మన వెళ్తుండగానే సడన్గా వచ్చేసింది పైకి, సడన్గా వచ్చేసింది. ప్రసాద్ వాళ్ళ నాన్నగారు కనబడరు, ఆయన చూస్తే సడన్గా వచ్చేసింది స్పాట్. అసలు అలాంటివి ఎన్నో. అలా తప్పిస్తున్నాడంటే దానికి కారణం తెలుసా? బేదలను కటాక్షించుకోడంట ధన్యుడు. బేదలకి ఇస్తే మనకేం వస్తుందండి?
మిమ్మల్ని పడిపోయి ఇలా పడిపోయింది ఎల్లగెదల హల్లెలూయా. వాళ్ళందరూ నీళ్ళు గట్ట వేస్తాను నేను ఇస్తాను అనుకుని ఆడి హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఇక్కడ అంటారు, పేదల కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవాని తప్పించును, యెహోవాను కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడట. నీకు ధన్యత రావాలంటే, అర్థమైందా? నీ కృప దొరకాలంటే, దేవుని యొక్క ఆశీర్వాదం దొరకాలంటే అంట బీదైన వారినట, పేదవారిని అంట మనమాట ఆదుకోవాలి. వాళ్ళకెడితే మనకేం వస్తుంది? ఆహారం లేని వాడికి ఆహారం పెడితే మనకేం వస్తుంది? చాలా తప్పు. దేవుడి వాక్యం చదివిస్తా ఉంది, బీదలను కటాక్షించేవాడు ధన్యుడు, ఆపత్కాలం ఉందట వాడట ఆపద నుంచి అంట తప్పిస్తాడు. చిన్న చిన్న పనులే చేస్తూ ఉంటాం మన ఫౌండేషన్ ద్వారా, చిన్న చిన్న పనులే, వాటి వెనకథలు ఎంత ఆశీర్వాదం వస్తుందో తెలుసా? ఆహారం వండుతూ ఉంటాం, హెల్ప్కి వస్తూ ఉంటారు వీరందరూ కూడా, వస్తున్నప్పుడు వాళ్ళకి ఎంత ఆశీర్వాదం తెలుసా? పట్టుకొని వెళ్ళి ఆహారం పట్టుకొని వెళ్ళి పంచినోడు ఇచ్చినోడికి ఆశీర్వాదం కాదు, ఆ ఆహారాన్ని తయారు చేసిన వాళ్ళకి కూడా ఆశీర్వాదమే, ఉల్లిపాయలు కోసిన వాడికి ఆశీర్వాదమే, అగ్గి ముట్టించిన వాడికి ఆశీర్వాదమే, పొట్లం కట్టిన వాడికి ఆశీర్వాదమే, ప్యాకింగ్ చేసిన వాడికి ఆశీర్వాదమే, సహాయం చేసేవాడికి కదా ఆశీర్వాదం అని అంటారు. ఆ ఆశీర్వాదం వస్తుంది తెలుసా? ఆపత్కాలంలో మనం ఎప్పుడైతే ఉంటామో, ఆపత్కాలంలో మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడట మనల్ని దాన్ని తప్పిస్తాడా. ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వెళ్తున్నాము? ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వెళ్తా ఉన్నాము? పేరుకి పెద్ద క్రైస్తవులము,